నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరినైనా విజయవంతంగా ఒప్పించడం ఎలా? విజయవంతమైన నెట్వర్క్ వ్యాపారాన్ని నిర్మించే రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ టీంలో చేరమని ఇతరులను ఒప్పించే మీ సామర్థ్యంలోనే రహస్యం దాగి ఉంది. కన్విన్సింగ్ స్కిల్స్ గురించి మరియు పొటెన్షియల్ రిక్రూట్లకు మీ వ్యాపారం యొక్క విలువను ఎలా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాలనే దానిపై చిట్కాలను ఈ ఆడియోలో షేర్ చేశాము. మీరు ఈ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించిన వారైనా లేదా మీ నెట్వర్క్ మార్కెటింగ్ గేమ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే. మీ నెట్వర్క్ వ్యాపారంలో చేరడానికి మరియు మీరు ఎప్పటి నుంచో కలల కన్నా విజయాన్ని సాధించడం ప్రారంభించేందుకు వ్యక్తులను ఒప్పించేందుకు అవసరమైన వ్యూహాలు మరియు ఆలోచన విధానాలను ఈ ఆడియోలో కనుగొనండి. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో కన్విన్సింగ్ స్కిల్స్ అనేవి విజయానికి ఒక కీలక అంశంగా చెప్పవచ్చు. ప్రతిరోజు మీరు పొటెన్షియల్ పార్ట్నర్స్తో మరియు క్లయింట్లతో పరస్పర చర్య చేస్తారు. ప్రశ్న ఏమిటంటే, మీ టీంలో చేరటానికి మీరు వారిని కన్విన్స్ చేయగలరా? స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పూర్తి అపరిచితులతో మాట్లాడుతున్న మీ అభిరుచిని మరియు మీ నెట్వర్క్ విలువను కమ్యూనికేట్ చేయగల మీ సామర్థ్యమే మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు అందించే ఉత్పత్తి లేదా సేవ గురించి మాత్రమే కాదు, మీరు దానిని ఎలా ప్రదర్శిస్తారు. మీరు సాపేక్షంగా ఉన్నారా? మీరు వారి అవసరాలను అర్థం చేసుకున్నారా? మీరు వ్యక్తిగత స్థాయిలో కనెక్ట్ అయినప్పుడు వ్యక్తులు విలువైనదిగా భావిస్తారు మరియు చర్య తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రయాణంలో తిరస్కరణలు ఒక భాగమని తెలుసుకోండి. ప్రతి అనుభవం నుండి నేర్చుకోవడం చాలా అవసరం. ఎవరైనా సరే ఎందుకు నో చెప్పారో విశ్లేషించండి మరియు మీ విధానాన్ని సర్దుబాటు చేయండి. స్వీకరించటానికి మీ సుముఖత నిజమైన నాయకత్వానికి సంకేతం. ప్రజలను ఒప్పించటం అనేది మానిప్యులేషన్ గురించి కాదు, ఇది నిజమైన సంబంధాలను నిర్మించటం గురించి. మీ కథనాన్ని పంచుకోండి, చురుగ్గా వినండి మరియు వారి విజయంలో మీరు కూడా పెట్టుబడి పెట్టారని చూపించండి. ఇది నిరంతర అభ్యాసం, సహనం మరియు పట్టుదలతో కాలక్రమేణా అభివృద్ధి చేయగల నైపుణ్యం. కన్విన్సింగ్ స్కిల్కి కావలసిన 9 ప్రధాన నైపుణ్యాలున్నాయి. పాయింట్ నెంబర్ 1, యాక్టివ్ లిజనింగ్. మీ స్వంత దృక్పథాన్ని ప్రదర్శించే ముందు అవతల వ్యక్తి దృక్పథాన్ని నిజంగా అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీ భావోద్వేగాలను గుర్తించండి మరియు నిర్వహించండి మరియు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోండి. తద్వారా మీరు సంబంధాన్ని పెంచుకొని మీ విధానాన్ని అనుకూలంగా మార్చుకోండి. పాయింట్ నెంబర్ 3, స్పష్టమైన కమ్యూనికేషన్. సంక్షిప్తంగా మాట్లాడండి మరియు విస్తృత పదజాలం వాడకండి. మీ సందేశం సులభంగా అర్థమయ్యేలా చూసుకోండి. పాయింట్ నెంబర్ 4, సంబంధాల నిర్మాణం. మీరిరువురి ఉమ్మడి అభిరుచులను కనుగొనండి, సానుభూతిని ప్రదర్శించండి, తద్వారా నమ్మకం మరియు సంబంధాన్ని ఏర్పరచుకోండి. పాయింట్ నెంబర్ 5, విశ్వాసం. మీ వైఖరి మరియు డెలివరీలో స్వీయ భరోసాను ప్రొజెక్ట్ చేయండి. ఇది మీ సందేశాన్ని స్వీకరించే విధానాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పాయింట్ నెంబర్ 6, సమస్య పరిష్కార నైపుణ్యాలు. మీ ఆలోచనలను అవతల వ్యక్తి అవసరాలు లేదా సవాళ్లకు పరిష్కారాలుగా రూపొందించండి. పాయింట్ నెంబర్ 7, మానవ మనస్తత్వ శాస్త్రం యొక్క అవగాహన. ప్రజల ప్రవర్తన మరియు నిర్ణయం తీసుకోవటాన్ని ప్రభావితం చేసే సూత్రాల గురించి తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 8, సహనం మరియు పట్టుదల. ఇతరులను ఒప్పించటానికి సమయం మరియు కృషి అవసరం, కాబట్టి నిరంతర సంభాషణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండండి. పాయింట్ నెంబర్ 9, నైతికంగా ఒప్పించటం. మీ విధానంలో ఎల్లప్పుడూ నిజాయితీ మరియు సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభావవంతంగా ఒప్పించటానికి 12 ప్రధాన వ్యూహాలు. పాయింట్ నెంబర్ 1, స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఒప్పించటం ప్రారంభించే ముందు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఆకర్షణీయమైన అంశాలను గుర్తించండి. మీ ఆలోచన వల్ల ఎదుటి వ్యక్తికి కలిగే ప్రయోజనాలు మరియు విలువపై దృష్టి పెట్టండి. పాయింట్ నెంబర్ 3, వ్యతిరేక వాదనలను ఊహించండి. అభ్యంతరాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి మరియు బలంగా ఖండించడానికి సిద్ధంగా ఉండండి. పాయింట్ నెంబర్ 4, లాజికల్ రీజనింగ్ ఉపయోగించండి. ఆధారాలతో కూడిన స్పష్టమైన మరియు స్థిరమైన వాదనను సమర్పించండి. పాయింట్ నెంబర్ 5, భావోద్వేగాలకు విజ్ఞప్తి. అవతల వ్యక్తి విలువలు మరియు కోరికలతో కనెక్ట్ అవ్వండి. పాయింట్ నెంబర్ 6, సానుకూల భాషను ఉపయోగించండి. సమస్యలు మరియు లోపాల కంటే పరిష్కారాలు మరియు ప్రయోజనాలపై దృష్టి పెట్టండి. పాయింట్ నెంబర్ 7, సహానుభూతి చెందండి. వారి దృక్పథాన్ని మరియు ఆందోళనలను
మీరు అర్థం చేసుకున్నారని ప్రదర్శించండి. పాయింట్ నెంబర్ 8, దృఢంగా ఉండండి కానీ దూకుడుగా ఉండకండి. గౌరవంగా మరియు ప్రశాంతంగా ఉంటూనే మీ వైఖరిని నిలబెట్టుకోండి. పాయింట్ నెంబర్ 9, ప్రతిబింబించటం. సత్సంబంధాలను పెంచుకోవటానికి అవతల వ్యక్తి యొక్క శరీర భాష మరియు సంభాషణ శైలిని సూక్ష్మంగా ప్రతిబింబించండి. పాయింట్ నెంబర్ 10, అభిప్రాయాన్ని కోరండి. సంభాషణ అంతటా వారి ఆలోచనలు మరియు ఆందోళనలను అడగండి. పాయింట్ నెంబర్ 11, సంగ్రహంగా చెప్పండి మరియు పునరుద్ఘాటించండి. మీ ముఖ్య విషయాలను అవతల వ్యక్తి అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. పాయింట్ నెంబర్ 12, చర్య కోసం అడగండి. వారు ఏమి చేయాలని లేదా ఏమి పరిగణించాలని మీరు కోరుకుంటున్నారో స్పష్టంగా వారికి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. మీ నెట్వర్క్ వ్యాపారంలో విజయం సాధించడానికి మరిన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.